అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పీవైక్యూ సిరీస్లో జనవరి 13th ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. సక్సెస్ స్టార్ట్స్ విత్ ఎవ్రీ ఛాలెంజ్, నాట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Ram is at A and Shyam is at B. They proceed towards each other simultaneously. After meeting each other in the way, Ram takes 2 hours to reach B and Shyam takes 2 hours to reach A. If the speed of the Ram is 40 km/h, the speed of the Shyam is అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ రామ్ అండ్ శ్యామ్. రామ్ అనే అతను పాయింట్ ఏ దగ్గర అండ్ శ్యామ్ పాయింట్ బి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పాయింట్ సి దగ్గర మీట్ అయినాక రామ్ అండ్ శ్యామ్ పాయింట్ ఏని రీచ్ అవ్వడానికి 8 hours టైం పట్టిద్ది అండ్ రామ్ పాయింట్ బిని రీచ్ అవ్వడానికి 2 hours టైం పట్టిద్ది. సో రామ్ స్పీడ్ 40 km/h అయితే శ్యామ్ స్పీడ్ ఎంత అని చెప్పి అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్లో మనం స్పీడ్ ఆఫ్ రామ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ శ్యామ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టైమ్ టేకన్ బై శ్యామ్ డివైడెడ్ బై టైమ్ టేకన్ బై రామ్ అనమాట. స్పీడ్ ఆఫ్ రామ్ అంటే 40 km/h డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ శ్యామ్ ఎక్స్ 8/2. 2 ones 2 4s దట్ ఈస్ √4 అంటే 2 వచ్చింది. 40 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 2. 2 ones 220. సో మనకి ఎక్స్ వాల్యూ అనేది 20 km/h అని వచ్చింది. శ్యామ్ స్పీడ్ 20 km/h. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ 1.112123 సో ఆన్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ చూడండి ఇంటీజర్ అయితే కాదు ఇచ్చిన నెంబర్, సో పాయింట్ ఉంది కాబట్టి. న్యాచురల్ నెంబర్ కూడా కాదు. ఇప్పుడు రేషనలా ఇర్రేషనలా అనుకుంటే పాయింట్ తర్వాత చాలా నంబర్స్ వచ్చినాయి. నంబర్స్ అనేవి స్టాప్ అవ్వలేదు కాబట్టి ఇన్ఫినిట్ నంబర్స్ కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇది రేషనల్ నెంబర్ కూడా కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A man bought a horse for a certain amount and sold it at a loss of 8%. If he had received 1800 more, he would have gained 1/2%. The cost price of the horse is అని చెప్పన్నారు. చూడండి ఒక సర్టెన్ అమౌంట్కి అమ్మినప్పుడు ఆ మ్యాన్కి 8% లాస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అదే 1800 మోర్కి హార్స్ని కనుక సెల్ చేసి ఉన్నట్టే అతనికి 14.5 అంటే 1/2 అంటే 0.5 కదా. సో 14.5 ప్రాఫిట్ వచ్చేది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు. ఇప్పుడు 14.5 ప్రాఫిట్ వచ్చింది అంటే ఈ లాస్ని కూడా ఓవర్కమ్ చేసే కదా. అంటే 8% లాస్ని ప్లస్ 14.5% టోటల్ 22.5% అనేవి మనకి ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు 1800కి సేల్ చేసినట్టే. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పన్నారు. ఇప్పుడు చూడండి 25 4s అండ్ 25 9s పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 9 1s 9 2s 18. సో 4 2s 8 అండ్ ఈ 3 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ హార్స్ ఈస్ 8000. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a + b √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 19 + 6 √2 దెన్ a ఈజ్ ఈక్వల్ టు అన్నారు. చూడండి ఇచ్చింది a + b √2 హోల్ స్క్వేర్ కదా. సో ఈ వాల్యూని కూడా a + b హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుందాం. 19ని మనం 1 + 18లా రాసుకోవచ్చా. ప్లస్ 6 √2. ఇప్పుడు 18 అంటే రూట్ తీసుకుంటే 9 2s అయిద్దా అంటే 3 √2 అయిద్దా. 3 √2 హోల్ స్క్వేర్ 18 కదా. ఇప్పుడు చూడండి 18 ప్లేస్లో మనం 3 √2 హోల్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ 6 అని ఉంది కదా. 2 × 3 √2. ఇప్పుడు చూడండి a² + b² + 2ab ఫామ్లో ఉంది కదా. సో a + b హోల్ స్క్వేర్లా రాసుకుంటే 1 + 3 √2 హోల్ స్క్వేర్ అయింది. మనకి ఇక్కడ ఉన్నది a + b √2 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the perimeter to the length of rectangle is 5:1. If the area of the rectangle is 216 cm², then the length of the rectangle is అని చెప్పన్నారు. పెరిమీటర్ టు లెంత్ రేషియో అన్నారు. పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. లెంత్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 5:1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈక్వల్ టు 5 times ఆఫ్ లెంత్. సో 2 times ఆఫ్ లెంత్ plus 2 times of breadth is 5 times of L.
2b ఈక్వల్ టు 2 ఇక్కడికి వెళ్తే మైనస్ అయింది కాబట్టి 3l అయింది. సో b వాల్యూ వచ్చేసి 3/2 ఇంటూ l. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 216 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు కదా. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్, దట్ ఈజ్ ఈక్వల్ టు 216. లెంత్ ఇంటూ బ్రెత్ వాల్యూ 3/2 l ఈక్వల్ టు 216. సో l ఇంటూ l అంటే l స్క్వేర్ ఈక్వల్ టు 216 ఇంటూ 2/3. 3 1s 3 7s 21, 3 2 6. సో l స్క్వేర్ ఈక్వల్ టు 72 ఇంటూ 2 అంటే l వాల్యూ వచ్చేసి రూట్ ఆఫ్ 8 9s 72 ఇంటూ 2. 8 2 16 కదా. సో రూట్ నుంచి బయటకు తీస్తే 4 అయింది అండ్ 9ని సిమిలర్గా 3 అయింది. సో ఎల్ వాల్యూ మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The sides of parallelogram are 3x plus 2 and 5x plus 4. It has a perimeter of 44 cm and an area of 64 cm square. The value of the acute angle between its sides in degrees అని చెప్పి అన్నారు. చూడండి, ఒక parallelogram తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ సైడ్స్ వచ్చి 5x plus 4 అండ్ 3x plus 2 అని తీసుకుంటే పెరిమీటర్ 44 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. 44 ఈక్వల్ టు 2 times ఆఫ్ లెంత్ అంటే 5x plus 4, బ్రెడ్త్ ఈస్ 3x plus 2. 2 1s 2 2s 44. సో 22 ఈక్వల్ టు 5x plus 3x is 8x plus 4 plus 2 is 6. సో 8x ఈక్వల్ టు 22 minus 6 దట్ ఈస్ 16. 8 1s 8 2 దట్ ఈస్ ఎక్స్ వాల్యూ అనేది మనకి 2 అని వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 2s 10 కదా. 10 plus 4 is 14. లెంత్ 14. అగైన్ 3 2s 6. 6 plus 2 is 8. బ్రెడ్త్ 8 వచ్చింది. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ ఏరియా అనేది మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ సైన్ టీటా అనమాట. ఏరియా ఎంత 64, లెంత్ వచ్చేసి 14 అండ్ బ్రెడ్త్ ఈస్ 8 సైన్ టీటా. ఈ టీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 8 1s 8 8 64. సో సైన్ టీటా ఈక్వల్ టు 8/14 దట్ ఈస్ 2 4s 8 2 7s 14. సైన్ టీటా వాల్యూ 4/7. 7 1s 7 5s 35 అగైన్ 5.0. 7 7s 49 క్యారీ 1 అగైన్ 7 1 7. సో గో ఆన్స్ ఈ వాల్యూ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో టీటా సైన్ టీటా అనేది మనకి ఇక్కడ 0.571 అని వచ్చింది. ఇప్పుడు సైన్ 30 అనేది 1/2 కదా, అంటే 0.5 కదా. ఇప్పుడు చూడండి, ఈ టీటా వాల్యూ 30 కన్నా ఎక్కువ ఉందన్నమాట. 30 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 0.571 అని వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి 30 నుంచి 60 లోపల లై అయి ఉంటుంది అనమాట ఈ సైన్ టీటా వాల్యూ అనేది. లెస్ దెన్ 30 అయితే కాదు. సో ఆప్షన్ బి ఈస్ రాంగ్. గ్రేటర్ దెన్ 75 కూడా కాదు, ఆప్షన్ సి రాంగ్. బిట్వీన్ 60 75 కూడా కాదు. సో ఎగ్జాక్ట్గా మన వాల్యూ అనేది 30 నుండి 60 లోపు లై అయి ఉంటుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఎస్ ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పీసెస్ బై 2 రేడియల్ ప్లేన్స్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ ద పీసెస్ ఈస్ అని చెప్పన్నారు. చూడండి, ఒక సర్కిల్ తీసుకుంటే ఇది ఒక స్పియర్ని ఇలా 2 రేడియల్ ప్లేన్స్ 4 ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసింది. అవునా. ఇప్పుడు స్పియర్ ఒక సర్ఫేస్ ఏరియా మనకి 4πr². స్పియర్ సర్ఫేస్ ఏరియా కదా. ఇలా కట్ చేయటం వలన సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది అని మనల్ని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఈ స్పియర్ని 4 పార్ట్స్లా కట్ చేసినప్పుడు ఈచ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది? 4πr²/4 దట్ ఈస్ πr² అని ఉంటుంది. ఈ వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మన ఈ ఏరియా వచ్చేసి πr² ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ ఈ స్పియర్ని ఇలా వర్టికల్గా అండ్ హారిజాంటల్గా కట్ చేయటం వలన ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయిందా, కంప్లీట్గా ఇలా ఒక సర్కిల్ కనపడుతుందా. కానీ ఇలా కూడా కట్ చేయటం వలన ఇక్కడ హాఫ్ సర్కిల్ అని వచ్చింది. మనకి సర్కిల్ ఫామ్లా πr² కదా, ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ ఉంది కదా ఇక్కడ. సో πr²/2. సిమిలర్గా ఈ సైడ్ కూడా ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా ఇలాగా. కానీ ఇలా కట్ చేయటం వలన ఏమవుతుంది? హాఫ్ సర్కిలే వస్తుంది. సో ఇక్కడ కూడా πr²/2 ఉంటుంది. ఈ πr²/2 πr²/2 చేస్తే πr² అని వస్తుంది. సో
ఒక్క క్వాడ్రెంట్కి ఇలా ఒక్క క్వాడ్రెంట్కి ఇక్కడ సర్ఫేస్ ఏరియా పై ఆర్ స్క్వేర్ అండ్ ఈ 2 ఏరియాస్ వచ్చేసి ఇంకో పై ఆర్ స్క్వేర్, దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అనేది 2 పై ఆర్ స్క్వేర్ అయింది. ఇలాంటి క్వాడ్రెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 2 పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎంత అయింది, 8 పై ఆర్ స్క్వేర్. సర్ఫేస్ ఏరియా ఇనీషియల్గా మనకి 4 పై ఆర్ స్క్వేర్ ఉంది, ఇప్పుడు ఎంత అయింది 8 పై ఆర్ స్క్వేర్, అంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఈ సర్ఫేస్ ఏరియా ఎస్ అని అనుకుంటే 2s అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బికమ్స్ 2s. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ z దెన్ అని చెప్పన్నారు. చూడండి, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ z. ఇక్కడ నుండి y అండ్ y క్యాన్సిల్ అయిపోయిందా, 100 అండ్ 100 క్యాన్సిల్ అయిపోయిందా, సో x ఈక్వల్ టు z. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ 10 సక్సెసివ్ అవర్స్ ఆర్ A1, A2 అండ్ సో ఆన్ టు A10 దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ అని చెప్పన్నారు. చూడండి, మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఈ ఫార్ములా తెలుసు కదా. ఇప్పుడు 10 సక్సెసివ్ అవర్స్ అన్నారు, 10 సక్సెసివ్ అవర్స్ అని 10 స్పీడ్ వాల్యూస్ ఇచ్చారు. సో మనం టైం అనేది ఈచ్ అవర్ 1 అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో స్పీడ్ ఎంత ఉంది ఇప్పుడు, A1, A2, A3 సో ఆన్ A10. ఓకేనా, టైం 10 అవర్స్ అన్నారు కాబట్టి ఈచ్ స్పీడ్కి 1 అవర్ 1 అవర్ 1 అవర్ మనం అజ్యూమ్ చేసుకుంటే, ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం అంటే A1, A2 అండ్ A3 ప్లస్ సో ఆన్ A10 అని వస్తుంది. మనకి యావరేజ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 10 చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ యావరేజ్ వచ్చింది, ఈ యావరేజ్ అనేది అర్థమెటిక్ మీన్ లా ఉంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ A1, A2 అండ్ సో ఆన్ టు A10 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లెన్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇఫ్ 2 ఆఫ్ ఇట్స్ సైడ్స్ మెజర్ 6 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ దెన్ ద నంబర్ ఆఫ్ సచ్ డిస్టింక్ట్ ట్రయాంగిల్స్ అని చెప్పన్నారు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 2 సైడ్స్ మనకి, 1 సైడ్ వచ్చి 6 సెంటీమీటర్, అదర్ సైడ్ 3 సెంటీమీటర్ అని ఉంది. అయితే ఈ లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, మనకు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ప్రకారం ఒక సైడ్ వాల్యూ అనేది, సపోజ్ ఇక్కడ ఏ అని తీసుకుందాం, ఇక్కడ బి అని తీసుకుంటే, అండ్ ఈ సైడ్ సి అయితే సి వాల్యూ అనేది మనకి ఏ మైనస్ బి కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ సి వాల్యూ అనేది ఏ ప్లస్ బి కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి 6 మైనస్ 3 అంటే ఎంత, 3, అండ్ 6 ప్లస్ 3 అంటే 9. సో ఈ బిట్వీన్లో మనకి వాల్యూస్ ఉండాలి, అంటే 4, 5, 6, 7, 8. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ లెంత్ ఏమేమి అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. సో 5 పాసిబిలిటీస్ ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 3√5 ప్లస్ రూట్ ఆఫ్ 125 డివైడెడ్ బై √80 ప్లస్ 6√5 అని అన్నారు. చూడండి, 3√5 ప్లస్ 125 అంటే రూట్ ఆఫ్ 25 ఇంటూ 5 హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 80 అంటే 16 5s 80 కదా, ప్లస్ 6√5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3√5 ప్లస్ 25 అంటే 5√5 ప్లస్ 16√5 అంటే 4√5 ప్లస్ 6√5 దట్ ఈస్ 5 ప్లస్ 3 is 8√5, 4 ప్లస్ 6 is 10√5. √5 క్యాన్సిల్ అయిపోయి 8/10, 2 5s 2 4s దట్ ఈస్ 4/5 వచ్చింది. 5 1s 0.0, 5 8s 40 కదా. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 0.8 అని వచ్చింది. 0.8 అంటే ఇంటీజర్ కాదు, న్యాచురల్ నెంబర్ కాదు, రేషనల్ ఇర్రేషనల్ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి డిజిట్స్ పాయింట్ తర్వాత ఇర్రేషనల్ కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, when cost price of X articles is equal to selling price of Y articles, the profit is 25%. Then X is to Y is equal to అని చెప్పన్నారు. చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ X ఆర్టికల్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ Y ఆర్టికల్స్కి ఈక్వల్గా ఉంటాయి. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో వచ్చేసి మనకి X/Y అని వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్, ఇక్కడ మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే
ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x మైనస్ 4y ఈక్వల్ టు y, మైనస్ 4y ఈ సైడ్ వెళ్తే ప్లస్ 4y, దట్ ఈస్ 4x ఈక్వల్ టు 5y అయింది. సో x/y ఈక్వల్ టు 5/4. x:y రేషియో అనేది 5:4 రేషియోలో ఉంటుంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ డస్ 1/4 ఆఫ్ ద వర్క్ డన్ బై మ్యాన్ ఇన్ ద సేమ్ టైమ్. 15 men complete a particular work in 17 days. If 3 men are replaced by 3 boys, the work will be completed in అని చెప్పన్నారు. చూడండి ఇక్కడ మనం ఎఫిషియన్సీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బాయ్ అనే అతను 1/4 ఆఫ్ వర్క్ ఆఫ్ మ్యాన్ అని చెప్పన్నారు. అంటే బాయ్ టు మెన్ ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి 1/4 అని వచ్చింది. ఇప్పుడు 15 men కెన్ కంప్లీట్ ఏ పర్టికులర్ వర్క్ ఇన్ 17 days. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి 15 men 17 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. అంటే మెన్ అంటే మనకి 4 units కదా. 15 × 4 = 17, దట్ ఈస్ 15 4s 60, 60 × 17, 17 6 ఎంత 102 అండ్ ఈ 0 యాజ్ ఇట్ ఈస్ రాస్తే టోటల్ వర్క్ మనకి 1020 అని వచ్చింది. ఇప్పుడు ఈ 15 mensలో 3 men వెళ్ళిపోయి 3 boys జాయిన్ అయితే, అంటే 3 men వెళ్ళిపోతే టోటల్ ఇంకెంతమంది ఉంటారు, 12 men ఉంటారు. ప్లస్ 3 boys జాయిన్ అయితే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత అయింది, 12 men ఎఫిషియన్సీస్ 12 × 4 ప్లస్ 3 boys అంటే 3 of 1, 12 4s ఎంత 48, 48 ప్లస్ 3 దట్ ఈస్ 51. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఈ ఎఫిషియన్సీతో కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పట్టిద్ది. సో టోటల్ వర్క్ ఈస్ 1020 డివైడెడ్ బై 51. సో 51 2s 102 కదా, 102 × 2 ఈ 0 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే మనకి 20 daysలో కంప్లీట్ చేయగలుగుతారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 36 and n ఆర్ 9 and 180 రెస్పెక్టివ్లీ. n ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers a × b. ఇప్పుడు చూడండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers అన్నారు. ఆ 2 numbers ఏంటి, 36 and n. ఇక్కడ 9 × 180 అనమాట. ఎల్సిఎం వచ్చేసి 180, హెచ్సిఎఫ్ వచ్చేసి 9. ఇప్పుడు 9 1s 9 4s 36. సో n వాల్యూ వచ్చేసి 180/4, 4 1s 4 4s 16, క్యారీ 2, 4 5s 20. సో n వచ్చేసి మనకి 45 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 45 ఇట్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 28. ద రిమైండర్ వెన్ ద సేమ్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 15 ఈస్ అని చెప్పన్నారు. చూడండి ఒక నంబర్ని మనం 45తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 28 అని వస్తుంది. ఇప్పుడు సేమ్ నంబర్ని 15తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వచ్చింది. ఇక్కడ మనకు రిమైండర్ ఎంత వచ్చింది, 28 కదా. సో 28 డివైడెడ్ బై 15 చేస్తే 15 1s 15 అండ్ రిమైండర్ ఈజ్ 13. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఇన్ లోయెస్ట్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పన్నారు. 4 7 6 7 డివైడెడ్ బై 1 1 2 3. ఇప్పుడు 7 1s 7, 7 5s 35, 7 8s 56 అండ్ 7 9s 63. సిమిలర్గా 7 6s 42, 7 8s 56 అండ్ 7 1 7. సో మనకి ఇక్కడ 681 డివైడెడ్ బై 1589 అని వచ్చింది. ఇప్పుడు వీటిని డివైడ్ చేయడానికి ఇక్కడ చూడండి 8 + 1 9 కదా, 9 + 6 ఎంత 15. 15 అనేది 3తో డివిజిబుల్ కదా. సో 681ని మనం 3తో డివైడ్ చేస్తే 3 2 6, 3 2s 6, క్యారీ 2, 3 7s 21, 227 అని వచ్చింది. 227 అంటే 227లో ఎంత మల్టిప్లై చేస్తే మనకి 1589 వస్తుంది. యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి ఇంటూ 7 చేద్దాం. సో 7 7s 49, 7 2s 14 + 4 ఈజ్ 18, 7 2s 14 + 1 ఈజ్ 15. సో అంటే 227 3s ఈజ్ 681, 227 7s ఈజ్ 1589. సో మన ఆన్సర్ వచ్చేసి 3:7. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The semicircle of area
1250 pi centimeter square is inscribed inside a rectangle. The diameter of the semicircle coincides with the length of the rectangle. The area of the rectangle is అని చెప్పన్నారు. చూడండి, ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఇలాగా ఇందులో ఒక సెమీ సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఈ సెమీ సర్కిల్ డయామీటర్ అనేది లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అయితే ఇప్పుడు మనకి సర్కిల్ ఒక ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ కదా. సో సెమీ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏరియా అనేది 1250 పైకి ఈక్వల్ అనమాట. సో ఈ పై క్యాన్సిల్ అయిపోయి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1250 ఇంటూ 2 దట్ ఈజ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1250 ఇంటూ 2 అంటే 2500. సో ఆర్ వాల్యూ అనేది మనకి √2500 దట్ ఈస్ 50 సెంటీమీటర్స్ అని వచ్చింది. అంటే ఈ సెమీ సర్కిల్ ఒక రేడియస్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ అంటే డయామీటర్ అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అయింది 100 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నారు కదా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ వచ్చేసి మనకి 100 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. బ్రెడ్త్ అంటే ఈ ఏరియానే కదా, ఈ ఏరియా అంటే రేడియస్. సో ఇక్కడ 50 అని ఉంది. సో ఇంటూ 50 దట్ ఈస్ 5000 అనేది మన ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బకెట్ milk and water are mixed in the ratio 2:1. If the ratio of milk to water is to be 1:2, the quantity of water to be added to the mixture is అని చెప్పన్నారు. చూడండి, ఫస్ట్ ఒక బకెట్లో మిల్క్ అండ్ వాటర్ 2:1 రేషియోలో ఉంది. టోటల్ ఎంత ఉంది, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 3 యూనిట్స్ అంటే ఒక బకెట్ అనమాట. ఫుల్ 1 బకెట్, 3 యూనిట్స్ అంటే 1 బకెట్. ఇప్పుడు ఈ రేషియోలో ఇఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ టు బీ 1:2 ఉండాలి అంటే వీటిల్లో ఎంత వాటర్ని మిక్స్ చేయాలి అని చెప్పారు. మనం మిక్స్ చేస్తుంది వాటర్ కదా, సో మిల్క్ అనేది చేంజ్ అవ్వదు కదా. సో మిల్క్ ఇక్కడ ప్రీవియస్గా ఎంత ఉంది, 2 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ కూడా 2 ఉండాలి అంటే మనం ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు చూడండి, 2 × 1 = 2 అండ్ 2 × 2 = 4. ఇప్పుడు ఇనీషియల్గా 2:1 రేషియోలో ఉంది, ఇప్పుడు 2:4లో ఉంది. అంటే వాటర్ ఎన్ని యూనిట్స్ యాడ్ చేసాం మనం, 3 యూనిట్స్ వాటర్ని యాడ్ చేసాం. 3 యూనిట్స్ వాటర్ అంటే 1 బకెట్ కదా. సో 1 ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేస్తే 2:1 రేషియోలో ఉన్నది 1:2 రేషియోలోకి వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ √4 అన్నారు. √4 వాల్యూ వచ్చేసి +or -2. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The numbers x and y are such that x is to y equal to 4:5. If x is more than z by 20%, then y will be more than z by అని చెప్పన్నారు. చూడండి, x is more than z by 20% అన్నారు. అంటే x is to z, z 100 అయితే x అనేది 120 అయింది. అంటే ఈ 0 క్యాన్సిల్, 2 6 12 2 5 10. x is to z is 6:5. ఇక్కడ x is to y అనేది 4:5. ఈ 2 వాల్యూస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని బిట్వీన్ రాసుకుంటే మనం y is to x is to z. x is to y 4:5 అంటే y is to x is 5:4. x is to z is 6:5. సింపుల్గా ఇక్కడ 4 అండ్ ఇక్కడ 6 రాసుకుంటే 5 6 30, 6 4s 24, 5 4s 20. ఇప్పుడు y will be more than z by అన్నారు. y అనేది z కన్నా ఎంత ఎక్కువ అంటే మనం ఫస్ట్ డిఫరెన్స్ రాసుకొని లెస్ వాల్యూ ఎంత 20 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్, 2 1s 2 5s దట్ ఈస్ 50% అనేది ఎక్కువ ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ ఎర్రర్నియస్లీ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 2/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/2. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఈస్ అని చెప్పన్నారు. పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ డివైడెడ్ బై కరెక్ట్ వాల్యూ ఇంటూ 100 ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్ వాల్యూ అనేది 5/2 మైనస్ 2/5 డివైడెడ్ బై 5/2 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2కి 5కి ఎల్సిఎం వచ్చేసి మనకి 10 వచ్చింది. సో 5 5s 25, 2 2s 4. 5/2 ఉంది కదా డినామినేటర్లో, సో ఇంటూ 2/5 అని రాసుకోవచ్చు ఇంటూ 100. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్, 5 1s 5 2s. సో 25 - 4 is 21 ఇంటూ 2 2s
4. దట్ ఈస్ 21 into 4 is 84%. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 84% అనేది ఎర్రర్ వచ్చింది క్యాలిక్యులేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాన్ కంప్లీట్స్ ఎ వర్కింగ్ 15 days by working 4 hours per day for 5 days, 5 hours per day for 5 days and 6 hours per day for 5 days. If he works 8 hours per day with half an hour lunch break, he will complete the work in అని చెప్పన్నారు. టోటల్గా ఇప్పుడు చూడండి 4 hours per day ఇలాగా 5 days చేశారు. నెక్స్ట్ 5 hours per day ఇలా 5 days వర్క్ చేశారు. 6 hours per day ఇలా 5 days వర్క్ చేశారు. టోటల్గా ఎన్ని అవర్స్ చేశారు? 4 5s 20 hours ప్లస్ 5 5s 25 hours ప్లస్ 5 6 30 hours. దట్ ఈస్ 20 + 30 is 50, 50 + 20 is 75 hours వర్క్ చేశారు 15 days పాటు. యావరేజ్గా పర్ డే 5 hours వర్క్ చేసినట్టే కదా. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఈ వర్క్స్ 8 hours per day విత్ హాఫ్ ఎన్ అవర్ లంచ్ బ్రేక్, అంటే 8 hoursలో మనం హాఫ్ ఎన్ అవర్ని మైనస్ చేస్తే మనకి 7.5 hours వస్తుంది. టోటల్గా మనకి 75 hours ఆఫ్ వర్క్ని ఈచ్ డే 7.5 వర్క్ని కంప్లీట్ చేస్తూ వస్తే 7.5 hours వర్క్ చేస్తుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది. సో ఇక్కడ పాయింట్ తీసేసి మనం ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చా? దట్ ఈస్ 750/75, 75 ones 75 10s. మన ఆన్సర్ వచ్చేసి 10 days. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. Let n be the greatest number such that when 1300, 4660 and 6900 are divided by n, the remainder is the same. The sum of the digits in n is అని చెప్పన్నారు. చూడండి, ఇప్పుడు 4660లో నుంచి 1300ని మైనస్ చేస్తే 3360 ఉంటుంది. సిమిలర్గా 6900లో నుంచి 4616 మైనస్ చేస్తే 2240 ఉంటుంది. అగైన్ 6900లో నుంచి 1300ని మైనస్ చేస్తే 5600 ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ చూడండి, 2240 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి 3360, 22401 వన్స్ అగైన్ 2240. సో రిమైండర్ వచ్చేసి 1120 వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ 2240 తీసుకోవాలి. దట్ ఈస్ 2 times is 2240. రిమైండర్ 0 వచ్చేసింది. అంటే మనకి హెచ్సిఎఫ్ 1120. ఈ 2 వాల్యూస్ ఒక హెచ్సిఎఫ్ వచ్చేసి 1120. ఇప్పుడు ఈ నెంబర్ని కూడా చెక్ చేయడానికి 1120 డివైడెడ్ బై 5600. 1120 ఇంటూ 5 is 5600 ఇంటూ 5 is 5600. దట్ ఈస్ రిమైండర్ 0. అంటే హెచ్సిఎఫ్ అనేది మనకి 1120. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎన్, ఎన్ అనేది మనకి 1120 అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ దట్ ఈస్ 1 + 1 + 2 4 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ థర్డ్ యాంగిల్, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద థర్డ్ యాంగిల్ అన్నారు. ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 2 angles అనేది థర్డ్ యాంగిల్కి ఈక్వల్గా ఉంది. అంటే యాంగిల్ ఏ, బి అండ్ సి తీసుకుంటే ఏ ప్లస్ బి అనేది యాంగిల్ సికి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 degree ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి ప్లస్ సి ఈక్వల్ టు 180 degree, 2c ఈజ్ 180, 2 1s 2 9s 18. దట్ ఈస్ యాంగిల్ సి ఈజ్ 90 degree. థర్డ్ యాంగిల్ మెజర్ వచ్చేసి మనకి 90 degree వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 16 డివైడెడ్ బై 4 ఇంటూ 2 - 5 + 1. 16 డివైడెడ్ బై 4 అంటే 4 ఇంటూ 2, 4 2s 8. ఈ వాల్యూ అనేది మనకి 8 వచ్చింది. 8 - 5 + 1 దట్ ఈస్ 4. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 4 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైతే మనకు ఆన్సర్ 4 వస్తుందో ఆ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్ ఏంది? 16 డివైడెడ్ బై 4 అనేది ఫస్ట్ చేసిన స్టెప్ అనమాట. ఈ ఆన్సర్ రావాలంటే సేమ్ ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలి కదా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 16 డివైడెడ్ బై 4 చేయొచ్చా? చెయ్యొచ్చు. నెక్స్ట్ 16 డివైడెడ్ బై 4 ఇక్కడ చేయొచ్చా? చేయలేం. ఎందుకంటే బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 3లో 16 డివైడెడ్ బై 4 అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఆప్షన్ 3 కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 4 16 డివైడెడ్ బై 4 అంటే బ్రాకెట్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్ అయింది. ఇప్పుడు ఇచ్చిన 2 ఆప్షన్స్లో
16 డివైడెడ్ బై 4 ఇంటూ 2. నెక్స్ట్ పర్ఫామ్ చేసింది ఇంటూ 2. సో ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ -5 + 1 అని ఉంది. ఇక్కడ చూడండి -5 + 1 అంటే -5 -1 అని ఉంది. మనకి ఇచ్చింది +1 కదా. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. మన ఆన్సర్ ఆప్షన్ 1 అయింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² అని అన్నారు. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ని a² + b² + 2ab లా రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు a² + b². ఇక్కడ a² అండ్ b², సిమిలర్గా ఇక్కడ a² b²ని క్యాన్సిల్ చేస్తే 2ab వాల్యూ మనకి 0 అని వచ్చింది. అంటే ab అనేది 0 అయింది. ఇప్పుడు a వాల్యూ సపోజ్ 0 అని అనుకుంటే మనం b వాల్యూ మనం ఇన్ఫైనైట్ నంబర్స్ పెట్టుకోవచ్చు. 1 పెట్టుకోవచ్చు, 2, 3, ఎనీ నంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ నంబర్స్ని తీసుకున్నా మనకి ab అనేది 0 వచ్చింది. కాబట్టి మేబీ ట్రూ ఫర్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ a, b. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ b. నెక్స్ట్ క్వశ్చన్. In an election, candidate A got 75% of total valid votes. If 15% of total votes were declared invalid and the total number of votes is 5,60,000, then the number of valid votes polled in favor of A is అని చెప్పన్నారు. టోటల్ ఓట్స్ ఎన్ని? 5,60,000. ఇందులో 15% ఇన్వాలిడ్ అయితే రిమైనింగ్ 85% వ్యాలిడే కదా. సో 85%లో ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో ఏకి ఫేవర్గా 75% ఓట్స్ వచ్చినాయి. అంటే 75% ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి 25 3s 25 4s. ఓకేనా. నెక్స్ట్ 5 17s 5 2s 10. E0 క్యాన్సిల్. 2 1s 2 2s 4 2 8s 16. అగైన్ 4 7s 28. దట్ ఈస్ 7 into 17 into 3 and ఈ 3 zeros. 17 7s 119 into 3 zeros. 119 into 3 ఎంత అయింది? 119 into 3 is 357 and 000. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A rectangle has a length 3 meter more than its width and a perimeter numerically equal in value to its area. The integral part of the value of its diagonal is అని చెప్పన్నారు. చూడండి రెక్టాంగిల్ లెంత్ అనేది 3 meters ఎక్కువ ఉంది బ్రెడ్త్ కన్నా. సో లెంత్ ఈక్వల్ టు 3 + b అని రాసుకుంటే పెరిమీటర్ అనేది ఏరియాకి ఈక్వల్గా ఉంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. ఏరియా ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అండ్ పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓకేనా. ఎల్ అంటే మనం 3 + b అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 + b ఇంటూ b ఈక్వల్ టు 2 times ఆఫ్ 3 + b అండ్ ఈబి. సాల్వ్ చేస్తే ఇప్పుడు 3b + b² ఈక్వల్ టు 2 3s 6 ప్లస్ b + b అంటే 2b కదా. సో 2 into 2 ఈజ్ 4b. నౌ b² 3b - 4b. ఈ ప్లస్ 4b ఈ సైడ్ వస్తే -4b అయితే -b ఉంటుంది. అండ్ -6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే b² - 3b + 2b - 6 ఈజ్ ఈక్వల్ టు 0. b కామన్ తీస్తే b - 3 అండ్ ఇక్కడ 2 కామన్ తీస్తే b - 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు b - 3 ఉంది కదా. సో b - 3 ఇంటూ b + 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి b వాల్యూ అనేది మనకి +3 - 2 వచ్చింది. సో పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి b అనేది +3 అయింది. ఇక్కడ నుంచి లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. లెంత్ ఈక్వల్ టు 3 + b కదా. సో b ప్లేస్లో మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లెంత్ అనేది 6 meters వస్తుంది. ఇప్పుడు డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయడానికి d ఈక్వల్ టు √L² + b². దట్ ఈస్ L² అంటే 6² ప్లస్ b² అంటే 3². దట్ ఈస్ √36 + 9. 36 + 9 అంటే √45. ఇప్పుడు ఈ √45 √49కి దగ్గరగా ఉంది కదా. √49 అంటే మనకి 7 కదా వాల్యూ. అంటే √45 అనేది 7 కన్నా తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 7 కన్నా తక్కువ ఏ వాల్యూ ఉంది? 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 7 కన్నా ఎక్కువ. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. బి అనేది 7 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ డి కూడా 7 కన్నా ఎక్కువ ఉంది. సో ఆప్షన్ డి కూడా రాంగ్. మనకు ఓన్లీ ఆప్షన్ సి ఉంది. దట్ ఈస్ 6 విచ్ ఈస్ 7 కన్నా తక్కువ వాల్యూ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 60 యూనిట్స్ అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 34 యూనిట్స్ దెన్ ఇట్స్ డయాగ్నల్ ఈస్ అని చెప్పి అన్నారు. చూడండి, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి 60 యూనిట్స్ అన్నారు. పెరిమీటర్ దట్ ఈస్ 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈస్ 34 యూనిట్స్ అని ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఏమైంది, 2 ones 2 70s దట్ ఈస్ 17. ఇప్పుడు డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయమన్నా. డయాగ్నల్ వచ్చేసి మనకి d√L² ప్లస్ b² కదా. L² ప్లస్ b², ఇప్పుడు మనకి L ప్లస్ b ఉంది, L ఇంటూ b ఉంది, L² ప్లస్ b² ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు L² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ LB అని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. L² అంటే 17² ఈక్వల్ టు L² ప్లస్ b² మనకు తెలియదు. సో L² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ LB. 2 ఇంటూ LB అంటే 2 times ఆఫ్ 60. 17² ఈజ్ 289. 2 times ఆఫ్ 60 అంటే 2 6 12 దట్ ఈస్ 120 ఈక్వల్ టు L² ప్లస్ b². 289లో నుంచి మనం 120 మైనస్ చేస్తే L² ప్లస్ b² మనకి 169 వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డయాగ్నల్ ఈక్వల్ టు √169. √169 అంటే 13. సో డి వాల్యూ, డయాగ్నల్ వాల్యూ మనకి 13 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈస్ డివిజిబుల్ బై 15, 20, 25 అండ్ 45 ఈస్ అన్నారు. 15ని మనం 5 into 3 ఇలా రాసుకోవచ్చా, 20ని 5 into 4, 25ని 5 into 5 అండ్ 45 5 into 9 లా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ 4 digits నెంబర్. గ్రేటెస్ట్ 4 digits అంటే 999 అండ్ 9. సో ఇది గ్రేటెస్ట్ 4 digit నెంబర్. ఇప్పుడు మనకి 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఆర్ 5 అయి ఉండాలి. సో మనకి 999 కానీ 999 కానీ అయి ఉండాలి. నెక్స్ట్ 5 మల్టిపుల్ చూసాం కదా. నెక్స్ట్ 3 మల్టిపుల్ చూద్దాం. 3తో మనకి ఈ నెంబర్ డివైడ్ అయిద్దా, ఈ నెంబర్ డివైడ్ అయిద్దా చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవ్వాలంటే మనకి ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, 9 + 9 + 9 27. 27 అంటే 7 + 2 దట్ ఈస్ 9. 9 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 27 + 5. 27 అంటే 7 + 2 9. 9 + 5 అంటే 14 అవుతుంది. కాబట్టి ఈ డిజిట్ అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. సో దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి. సో ఆల్ 4 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 4 ఉంది. నెక్స్ట్ 4 డివిజిబుల్ చెక్ చేద్దాం. 4తో డివైడ్ అవ్వాలంటే నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయి ఉండాలి. ఇప్పుడు 90 డివైడెడ్ బై 4, 4 ones 4 2s 8, అగైన్ 4 2s 8. సో ఇక్కడ మనకి రిమైండర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా డివైడ్ అవ్వలేదు కదా. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 90 కాకుండా ఉండాలి. అంటే ఆప్షన్ ఏలో లాస్ట్ 2 digits 90 అని ఉంది. సో దిస్ ఈస్ రాంగ్. అండ్ ఆప్షన్ డీలో కూడా 90 ఉంది. సో దిస్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఉన్నది మనకి ఆప్షన్ బి అండ్ సి. బి అండ్ సిలో మనకి గ్రేటెస్ట్ డిజిట్ ఏది, ఇక్కడ 9000 అని ఉంది, ఇక్కడ 9900 అని ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ డౌట్ వచ్చినా కాన్సెప్ట్లో కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో అడగొచ్చు. రిప్లై అనేది మీకు వస్తుంది. సో డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. జై హింద్.